వంశీ గారు మనకు అందించిన అందమైన కుటుంబ కథా చిత్రం మురారి. ఆ సినిమాలో మణిశర్మ గారి స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఓ అందమైన పాటని ఇప్పుడు పాడడానికి అప్పుడు పాడిన సింగర్సే వస్తున్నారు. వారే ఎస్పి చరణ్ అండ్ హరిణి. ఎక్కడ ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. తుంటరి 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 చూపులు చాలిక, ఓహో అల్లరి 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 ఆశలు రేపక. నా కోసమే తడుక్కన్నదో, నా పేరునే ఎక్కడ ఉందో తారక. ఓహో అల్లరి 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 ఆశలు రేపక. మెలికెలు మేఘాలలో మెరుపులు, పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు. పదునులు ఆ చూపులు చురుకైన చురకట్టులు, పరుగులో ఆ అడుగులు గోదారిలో వరదలు. నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధా మాధురి. నా కళ్ళలో మబ్బుల్లో దాగుంది, తన వైపే లాగింది. ఎవరు నన్నడగని అతగాడి రూపేంటని అడిగితే చూపించన నిలవెత్తు చిరునవ్వుని. మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని ఎవరికి అనిపించిన చూడొచ్చు నా చెలియని. ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలట ప్రతి దారిని. ఏ తోటలో తనుందోనని ఎటు పంపను నా మనసుని. అవునన్నా
గోపిక పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది నా కోసమే తడుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో కవ్వించే చంద్రమా దోబూచే జాలమా ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా అక్కడ ఉందా తారక అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగక సంచలనం సృష్టించిన బాలచంద్ర గారి మరో చరిత్ర విజయం వెనుక స్వరకర్త శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు, అలాగే పదకర్త ఆత్రేయ గారి భాగస్వామ్యం ఎంతైనా ఉంది. అందులో అద్భుతమైనటువంటి బాణీల్ని శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు అందిస్తే వాటికి వెన్నుకాశారు ఆత్రేయ గారు. అన్ని పాటలు ఆణిముత్యాలే. ముఖ్యంగా బాలు గారు, సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ పాట అయితే మేలిముత్యమే. ఆ పాటని పాడడానికి వర్ధమాన గాయని గాయకులు మాళవిక అండ్ సందీప్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. అప్పుడిన్నా అర్థం కాలేదా? ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. తెలిసే తెలియని అభిమానమౌనో. మనసు మోగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది. ఆహా అప్పుడియా పెద్ద అర్థమైనట్టు. భాషలేనిది బంధమున్నది మన ఇద్దరిని జత కూర్చినది. మన ఇద్దరిని జత కూర్చినది. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. తెలిసే తెలియని అభిమానమౌనో. వయసే వయసును పలకరించినది వలదన్నది నిలువకున్నది. ఏయ్ நீ ரொம்ப அழகா இருக்க. రొంబ అంటే ఎల్లలు ఏది వల్లనన్నది నీది నాదొక లోకమన్నది. నీది నాదొక లోకమన్నది. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. తెలిసే తెలియని అభిమానమౌనో. తొలి చూపే నన్ను నిలవేసినది మరుమాపై అది కలవరించినది. నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల. మొదటి కలయికే ముడివేసినది తుదిదాకా ఇది నిలకడైనది. తుదిదాకా ఇది నిలకడైనది.
அழகாக பாடினீங்க இந்த பாட்டு. அந்த நாளில் இப்படி ஒரு லவ் ஸ்டோரியில் ட்ராஜிக் எண்டிங், అది బాలచంద్ర సార్కే అంత గట్స్. కరెక్ట్ అండి, కరెక్టే చెప్పారు. உங்களுக்கு தமிழ் தெரியுமா? కొంచెం కొంచెం தெரியும். పాట నల్ల పాడవు తెలియం. పాట தெரியுமா? పాడిருக்கீங்களா தமிழில் ஏதாவது పాట? ఇది తమిళ్లోనే కదా, ఈవిడ తెలుగులో పాడారు, నేను తమిళ్లో మాట్లాడాను. ఓకే, మరో చరిత్ర ఎండింగ్ లైన్ ఏదైతే ఉందో, రుజువైన ఫలించని నాడే అతి మధురం, తరతరాలు చెప్పుకునే మరో చరిత్ర. సో ఆ రోజుల్లో ఒక ట్రాజిక్ ఎండింగ్ ఉండేటువంటి లవ్ స్టోరీని తీయడానికి బోలెడంత గట్స్ ఉండాలి. ఆ గట్స్ కేవలం డైరెక్టర్ బాలచంద్ర గారిదే. అండ్ ఈ సాంగ్ అజరామరమైనటువంటి సాంగ్, తెలుగులో, తమిళ్లో, హిందీలో అన్నిట్లోనూ. అండ్ మళ్ళీ ఈ సాంగ్ రీమిక్స్లో వచ్చినప్పటికీ దీని ఒరిజినల్ ఫ్లేవర్ ఒరిజినలే. అండ్ బోత్ ఆఫ్ యూ ఆల్ సాంగ్ ఇట్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్.